హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఈరోజు డేట్ వచ్చేసి 24 జనవరి 2025. ఇయర్లో చేసేది ఇదే ఫస్ట్ వీడియో. టైం వచ్చేసి 5:20 AM అవుతుంది. టోటల్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్లో 7 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 7లో నుంచి 4 మార్క్స్కి వస్తుంది. ఆ 7 క్వశ్చన్స్కి గిట్ట ఒక 5-6 ఫార్ములాలు వాడితే అయిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్ గిట్ట స్టెప్ బై స్టెప్ చూసేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూడగానే ఇది ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రికా నార్మల్ ట్రిగ్నోమెట్రికా అంటే ఇక్కడ పవర్లలో -1 ఉందనుకో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ అవుతుంది. ఈ క్వశ్చన్లో హింట్ వచ్చేసి ఇక్కడ ముంగట సైన్ ఉంది, సైన్ ఇది మొత్తాన్ని ఏ అనుకుంటాం, ప్లస్ ఉంది ప్లస్ రాయి, ఇది మొత్తాన్ని బి అనుకుంటాం. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏందన్నా అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. క్వశ్చన్లోనే ఆన్సర్ దోలాడుకోవాలంటే ఇట్లా ట్రిక్కులు పెట్టుకోవాలి, సరేనా? సో మనం ఏమనుకుంటామంటే సాల్వ్ చేసేసుకుందాం. సొల్యూషన్ ఫస్ట్ ఇచ్చింది రాస్తా. గివెన్ దట్ సైన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ 3/5 ప్లస్ కాస్ ఇన్వర్స్ 12/13. లెట్ దీన్ని 1 అనుకో. ఏ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ 3/5, బి ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ 12/13. ఇప్పుడు కాస్ ఇన్వర్స్ది లెఫ్ట్ సైడ్ పంపించినాం అనుకో పవర్ 1 అవుతుంది లెఫ్ట్ సైడ్ పంపిస్తే. సో కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3/5, కాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 12/13. ఇక్కడ మనకి కాస్ రేషియో ఉంది కదా, అది గీసేసాయి. ట్రిగ్నోమెట్రిక్ బొమ్మ గీసేసాయి. ఇక్కడ కిందనే గీసేసాయి. ఇక్కడ ఏ పెట్టు, ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ గీత పెట్టేసాయి, బి పెట్టు. ఇక్కడ మనకు గుర్తుకుండాల్సింది ఏంటంటే ఓ ఆ ఓవర్ యాక్షన్. ఇది సైన్ వాల్యూ, ఇది కాస్ వాల్యూ, ఇది టాన్ వాల్యూ, సరేనా? లాస్ట్కి రెడ్ పెన్తో రౌండ్ ఆఫ్ చేస్తా, అవి ఫార్ములాలు అన్నట్టు, సరేనా? ఇప్పుడు ఏంది ఆ కదా, ఆ అంటే ఏంది అడ్జసెంట్ బై హైపోటెనియస్. అడ్జసెంట్ అంటేనేమో టచ్ అయ్యేది. సో అడ్జసెంట్ వచ్చేసి ఇక్కడ ఏమవుతుంది 3 అవుతుంది, హైపోటెనియస్ 5 అవుతుంది. మనకేం తెలుసు, హైపోటెనియస్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ కదా. సో 5 స్క్వేర్ ఎంత 25, ఆపోజిట్ స్క్వేర్ ఎంత వాల్యూ లేదు, ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఎంత 3. 3 స్క్వేర్ ఎంత 9 కదా. 25 ప్లస్ 9 ఇక్కడ వస్తే -9. 25లకి 9 తీస్తే 16 ఓపీ స్క్వేర్. స్క్వేర్ ఇక్కడ పోతే అండర్ రూట్ ఆఫ్ 16 అంటేనేమో 4 వచ్చింది. సో ఈ వాల్యూ కనుక్కోవడానికి ఇది మొత్తం చేస్తాం. ఇది చెయ్యాలి ఎగ్జామ్లో. మీ మెటీరియల్లో కానీ వేరే వాళ్ళు చెప్పేటప్పుడు డైరెక్ట్ రాసిరు, ఎట్లా రాసిరో తెలియాలి కదా, బట్టి ఏం కొట్టకూడదు, సరేనా? ఈడ గిట సేమ్, ఈడ బి ఇచ్చిండు కదా, బి రాసినాము. అడ్జసెంట్ అంటేనేమో ఈడొస్తుంది, ఆపోజిట్ అంటేనేమో ఈడొస్తుంది. న్యూమరేటర్ ఎప్పుడైనా అడ్జసెంట్ అవుతుంది, డినామినేటర్ ఎప్పుడైనా హైపోటెనియస్ అవుతుంది. హైపోటెనియస్ అంటే పెద్ద లైన్, అడ్జసెంట్ అంటే జాయిన్ అయ్యే లైన్. ఈడ మనకేం తెలుసు అన్న అంటే హెచ్వైపీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ ఏడీ స్క్వేర్ కదా. హెచ్వైపీ 13 స్క్వేర్, ఓపీ స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. 13 వచ్చేసి 169, 12 144 ప్లస్ 144 అక్కడ పోతే ఏమవుతుంది -144 అవుతుంది. 169లకైనా 144 తీస్తే ఎంత అంటే 502. స్క్వేర్ అక్కడ పోతే √5 ఈక్వల్స్ టు ఓపీ. ఇది వచ్చింది కదా. ఇప్పుడు నేనేం చేస్తా, వాల్యూలు రాసేస్తా. ఇక్కడ నుంచి సైన్ ఏ వాల్యూ రాస్తా. సైన్ ఏ వాల్యూ అంటే ఏంది ఓ కదా, ఆపోజిట్ బై హైపోటెనియస్. ఆపోజిట్ ఎంత వచ్చింది ఇప్పుడు మనకి 4 వచ్చింది, హైపోటెనియస్ 5 వచ్చింది. సేమ్ సైన్ బి రాసేస్తా. ఆపోజిట్ వచ్చేసి 5 వచ్చింది, హైపోటెనియస్ వచ్చేసి 13 వచ్చింది. నౌ ఫ్రమ్ 1 అయిపోయింది ఇక ప్రాబ్లం. ఏంది ఈక్వేషన్ 1 ఇదే కదా. సైన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 12/13 ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఫార్ములా రాసుకో. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి.
వాల్యూలు సబ్స్టిట్యూట్ చేసేసి సైన్ వాల్యూ వచ్చేసి 4/5 బ్రాకెట్ రిప్రజెంట్స్ ఇంటూ మళ్ళా కాస్ బి వాల్యూ ఎంత వచ్చింది 12/13 ప్లస్ కాస్ ఏ వాల్యూ ఎంత వచ్చింది కాస్ ఏ 3/5 కాస్ బి సైన్ బి వాల్యూ ఎంత వచ్చింది 5/13. ఇక్కడ ఈ రెండింటికి ఇంటూ ఉన్నదిగా డైరెక్ట్ ఇంటూ వేసేసాయి 4 2s 8 4 1s 4 13 5s 65 పక్కకి ఇంటూ వేసుకో ఒకవేళ రాకపోతే తప్పేం లేదు 5 3s 15 5 1s 5. రఫ్ వర్క్ అనేది సైడ్కే చేయరి లాస్ట్కి చేయకూరి సరేనా. ఏంది ఇంటర్కి వచ్చి మళ్ళీ మల్టిప్లికేషన్ చేస్తే గలీజ్ ఉంటుంది అనుకోకూరు అసలే అనుకోకూరి. మీకు ఆన్సర్లో కరెక్ట్ వస్తే చాలు. డినామినేటర్స్ ఏముంది కదా న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసాయి 48 + 15 48కి 10 యాడ్ చేస్తే 50 58కి 5 యాడ్ చేస్తే 63 గింతే. గిజ్ చేస్తే 4 మార్కులు వస్తాయి. ఇందులో ఫస్ట్ మనకి మళ్ళీ ఒకసారి చెప్తా చూడు, ఇది ఏ పెట్టుకోవాలి ఇది బి పెట్టుకోవాలి అని తెలవాలి, తర్వాత ఈ ఫార్ములా తెలవాలి. అది తెలిసినాక ఏం తెలవాలి ఈ ట్రిగ్నోమెట్రీ పార్ట్ తెలవాలి. ఓవర్ యాక్షన్ అనేది ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం. అది తెలిసినాక ఏం చేయాలి ఇక్కడ కాస్ ఏ ఇస్తే సైన్ ఏ చేస్తాము, టాన్ ఏ కావాలంటే టాన్ ఏ గిట్ట ఫైండ్ అవుట్ చేస్తాం. సేమ్ కాస్ బి ఇస్తే మళ్ళీ ఏం చేస్తాము సైన్ బి రాస్తాము, ఒకవేళ నీకు టాన్ బి కావాలంటే టాన్ బి గిట్ట రాస్తాం. టాన్ ఏంది ఓవర్ యాక్షన్ కదా, ఆపోజిట్ బై అడ్జసెంట్ రాసుకుంటూ అయిపోతుంది. ఇగో ఈ పార్ట్ మన బుక్కులు ఉండదు, ఇక్కడ డైరెక్ట్ రాసేస్తాడు, మీరు బట్టి కొట్టాల్సిన పని లేదు, ఎగ్జామ్లో సాల్వ్ చేసి రాసినా కానీ మార్కులు వస్తాయి సరేనా. గింతే ఇక గిజ్ చేస్తే 4 మార్కులు వస్తాయి. ఆల్ ద బెస్ట్.